ఇప్పుడు మీరు మీరు శ్రీను గారు మామూలుగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ పొలిటికల్వి కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుంటూ ఉంటారా? పొలిటికల్ గా ఎక్కువ మాక్సిమం శ్రీనివాస్ గారు 100% పొలిటికల్ గా మాట్లాడతారు. అతను ఒక 10 పదాలు మాట్లాడితే అందులో 9 పదాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఉంటాయి ఆహా. కంప్లీట్ గా. ఓకే. మాక్సిమం పాలిటిక్స్ కోసమే మాట్లాడతారు. అతను ఎక్కువ అయితే పాలిటిక్స్ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఇవే మాట్లాడతారు. ఎక్కడైనా టైం కొంచెం దొరికితే మూవీస్ కోసం మాట్లాడతారు. అతను కొంచెం మూవీస్ ఇంట్రెస్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ 10 ఒక 2% మూవీస్ కోసం మాట్లాడతారు. మూవీస్ అంటే మూవీస్ నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు ఆయన పెట్టే ఏదో మూవీ తీశారు అని చెప్పి విన్నాం. ఏంటి లక్ష్మి? మీరు ఆయన పెట్టి ఒక మూవీ తీశారంట కదా? ఆ మూవీ వాలంటీర్ అని ఒక మూవీ తీశాను లక్ష్మి. అందులో శ్రీనివాస్ గారే మేజర్ రోల్ ప్లే చేశారు. ఓకే. ఎమ్మెల్యే క్యారెక్టర్ అందులో ఆ మూవీలో. ఓకే. వాలంటీర్ ని వ్యవస్థని అవన్నీ చూపించే విధంగా వాలంటీర్ అని ఒక మూవీ తీసాం. శ్రీనివాస్ గారు కంప్లీట్ గా యాక్ట్ చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా అందులో యాక్ట్ చేశారు. అది కొంచెం నేను అది థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాను లక్ష్మి. ఓకే. ఇప్పుడు నా నా అకౌంట్, నా పర్సనల్ యూట్యూబ్ అకౌంట్ లో ఒక 2-3 డేస్ లో మళ్ళీ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో మేమైతే దువ్వాడ శ్రీను గారిని హీరోగా కూడా చూడొచ్చు అయితే. మ్యామ్ ఇప్పుడు యా. ఆయన ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు శ్రీను గారు? ఓల్డ్ క్లాసిక్ మెలోడీ మూవీస్ అన్ని బాగా ఇష్టపడతారు. ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ రాగానే థియేటర్ లో చూస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ షో. జూనియర్ ఎన్టీఆర్ మూవీ తనకి మూవీస్ ఇంట్రెస్ట్. అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మూవీ మూవీస్. ఇంట్రెస్ట్. ఓకే. ఎందుకంటే తను ముందు అసలు హీరో అవుదాం అనుకున్నారంట. అవునా? తను హీరో. ఆ ఓకే. తను యాక్టింగ్ లో కూడా డిప్లొమా తీసుకున్నారు. తను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అప్పట్లో యాక్టింగ్ కూడా నేర్చుకొని అవన్నీ చూసి కొంచెం ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, ఎవరి దగ్గర ఎక్కువ రిక్వెస్ట్ చేయలేక, ఎవరికి బతమాలడం ఇష్టం లేక ఆ ఫీల్డ్ ని వదిలేసి మళ్ళీ తనంతటి తాను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మళ్ళీ రాజకీయంలోకి రావడం జరిగింది. లేకపోతే అతనికి మూవీసే ముందు ఇంట్రెస్ట్. హీరో అవుదామని చాలా రోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఓకే. కొత్త విషయం అయితే దువ్వాడ శ్రీను గారి కోసం మాకు తెలిసింది. అవును. ఆయన తను హీరోగా ట్రై చేశారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకొని దాంట్లో డిప్లొమా కూడా చేశారు. తనకి యాక్టింగ్ బాగా వచ్చు. ఆ, మూవీస్ లో హీరోగా అప్పట్లో ట్రై చేసి ఎవరి దగ్గర ఆ, ఎవరి కాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం ఉండడం లేక ఇష్టం లేక. తాను ఇండివిజువల్ గా ఉండాలన్న ఆలోచనతో మళ్ళీ వచ్చి మళ్ళీ తనకి ఇంకొక పార్ట్, కాలేజ్ డేస్ నుంచి తనకి రాజకీయాలంటే ఇష్టం. కాలేజ్ అప్పటి నుంచే తను రాజకీయాల్లో చాలా మేజర్ రోల్ ప్లే చేసేవాళ్ళంట. సో ఆ ఓకే. ఇంట్రెస్ట్ తో చిన్నప్పటి నుంచి తనకున్న ఉన్నతమైన భావాలతో మళ్ళీ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. లేదంటే అతను హీరో అవుదాం అనుకుని పొలిటీషియన్ అయ్యారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా ఆయన హీరోగా చూసే అవకాశం ఉందా? ఏమో అన్ని మేనేజ్ చేయగలరు కదా శ్రీనివాస్ గారు. ఏమో పాలిటిక్స్ తో పాటు అవి కూడా మేనేజ్ చేయగలరేమో చూడాలి మరి. అదే అంటే ఆ విషయం మీద మీతో ఏమైనా మాట్లాడారా, ఇలా సినిమాల్లో చేద్దాం అంటే అనుకుంటున్నాను? తనకైతే ఇంట్రెస్టే. అంటే ఇవి చేస్తూ ఒక 1% 2% ఏదైనా మంచి క్యారెక్టర్ చెయ్యాలని అయితే ఉంది అతనికి. ఓకే. ఆయన ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? చెప్పాను కదా, అప్పట్లో జూనియర్ సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్, ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్. హీరోయిన్ వచ్చేసి? హీరోయిన్ శ్రేయ అంటే ఇష్టం. ఓకే. అండ్ ఆయన చూడ్డానికి అయితే చాలా ఫిట్ గా కనిపిస్తారు. అని ఏం చేస్తారు? లైక్ జిమ్ అలాంటివి ఏమైనా చేస్తారా? రోజు మార్నింగ్ జిమ్ చేస్తారు. డైట్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఏది పడితే అది తినరు. టైం టు టైం ఒక డైట్ పెట్టుకుంటారు, డైట్ ఫాలో అవుతారు. ఖచ్చితంగా రోజు మార్నింగ్ 1 hour జిమ్ చేస్తారు. ఓకే. అంటే ఆయన లైక్ 58, 59 అని విన్నా నేను. ఆయన అలా కనిపించరు యాక్చువల్లీ. చాలా ఫిట్ గా అవును. కనిపిస్తారు ఆయన. చాలా ఫిట్ గా ఉంటారు. ఆ, మెయింటైన్ చేస్తారు, బాగా మెయింటైన్ చేస్తారు. జిమ్ చేస్తారు. మార్నింగ్ ఖచ్చితంగా జిమ్ చేస్తారు. ఫుడ్ కూడా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటారు. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు. టైం టు టైం తీసుకుంటారు. ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవును. అండ్ అది పక్కన పెడితే మీ బ్యూటీ వెనక సీక్రెట్ ఏంటి మేడం? మీరైతే యంగ్ గా కనిపిస్తున్నారు బాగా. ఏంటి లక్ష్మి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? నా బ్యూటీ సీక్రెట్ ఏముంటది లక్ష్మి? అయ్యో, నీకంటే అందంగా లేను, నువ్వే ఇంకా నాకంటే అందంగా ఉన్నావు. నువ్వే చెప్పాలి సీక్రెట్ అలా ఏంటో. ఏం లేదు మేడం. మీ ఫ్యాన్స్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. చాలా మంది ఉన్నారు మీకు ఫ్యాన్స్. మా ఆఫీస్ లో కూడా ఉన్నారు మీకు ఫ్యాన్స్.
ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఏం చేస్తారు? బ్యూటీ కేర్, ఫేస్ కేర్ చేయడం కాన్ఫిడెన్స్ అంతే. మన కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఫేస్, మన కాన్ఫిడెన్సే మన సీక్రెట్. మన అందంగా ఉన్నాము, మనం చక్కగా ఉన్నామని అనే మన కాన్ఫిడెన్సే మనకు అందాన్ని ఇస్తుంది అంతే. ఎవరమైనా ఆడపిల్లలు ఎవరికైనా సరే కాన్ఫిడెన్సే బ్యూటీ. మన ఆత్మవిశ్వాసమే మన అందం.